హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ థాట్ సాయి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి వినాయకుడి నిమజ్జనం అప్పుడు వీడియో అండి. కొంచెం పోస్ట్ చేయడం అయితే లేట్ అయిపోయింది. వీడియో ఫుల్ వర్క్ అయితే చూసి ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు. వీడియోస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అదే కందుకూరులో కనుక అయితే 21 డేస్కి అయితే చేస్తారండి వినాయకుడి నిమజ్జనం అనేది. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. రోజు పూజలు చేస్తారు, అట్లాగే అన్నప్రసాదాలు అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇంకా 2 డేస్కి అయితే చేస్తారు. 2 డేస్ అయితే జరుగుతుంది నిమజ్జనం కూడా. ఇంకా అందరూ వేషాలు, అమ్మవారి వేషాలు, దేవుడి వేషాలు కూడా వేసుకొని ఇట్లా డ్యాన్స్ అయితే చూస్తున్నారు కదా. ఇదైతే డ్యాన్స్ చేస్తున్నారండి. అందరూ అయితే అసలుకి ఎంత మేకప్ వేసుకున్నారంటే అమ్మవారి వేషాలకి, ఈ గెటప్స్కి వేసుకోవడానికి అయితే వాళ్ళు అట్లాగే 2 డేస్ వరకు అయితే ఉన్నారండి. అసలుకి ఫుల్ స్వెట్టింగ్ వస్తున్నా కానీ వాళ్ళు అదే వేషంలో ఉన్నారు, డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు 2 డేస్ వరకు అయితే. ఇంకా నైట్ 12 దాకా అయితే వినాయకుడి ఊరేగింపు ఇంకా జరుగుతూనే ఉంటుందండి. ఆగకుండా నైట్ 12 అలాగ 3 దాకా అయితే జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఒక చోట అయితే ఆపేసి వినాయకుడిని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతారండి. ఇంకా మళ్ళీ వినాయకుడి నిమజ్జనానికి అయితే మీరు ఇక్కడ ఈ బొమ్మను కనుక చూసినట్లయితే, ఈ బొమ్మనైతే మేము ఇంట్లో తెచ్చుకొని పూజించాం కదా, ఆ వినాయకుడు అండి, బుజ్జి వినాయకుడు డ్యాన్స్ అయితే చేపించేశారు. ఇంకా డీజేలు కూడా అయితే నైట్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా అందరూ పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళందరూ ఇంకా ఇక్కడే ఉన్నారండి డీజే దగ్గర అయితే. ఇంకా డీజే ఎక్కడుంటే ఇంక అక్కడే కదా అందరూ కూడా ఉండేది. అంతేనండి. వీడియో ఫుల్ వరకు అయితే చూసేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అవుతారని చెప్పారు కదా మళ్ళీ నిమజ్జనానికి. ఇక్కడైతే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయారండి మళ్ళీ డీజే అయితే పెట్టుకొని. ఇంకా నిమజ్జనం అయితే వచ్చేసి పాకాల బీచ్లో అయితే జరుగుతుంది. ఇంకా అందరైతే అక్కడ దాకా అయితే వెళ్తారండి ఖచ్చితంగా. అందరూ కూడా మళ్ళీ అందరూ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ టిఫిన్లు, భోజనాలు, అన్నప్రసాదాలు అన్నీ అరేంజ్ చేస్తారండి. వాటర్ అన్నీ కూడా అరేంజ్ చేస్తూనే ఉంటారు మధ్య మధ్యలో. ఎవరికి అదే అందరికీ ఆకలిస్తూ ఉంటుంది కదా, అందరూ ఎవరికి ఆకలేసినప్పుడు వాళ్ళు తినడానికి అయితే రెడీగా ఉంటుంది. ఇంకైతే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి వినాయకుడి నిమజ్జనం. ప్రతి సంవత్సరం అయితే ఇలాగే జరుగుతుంది. ఇంకా తప్పెట్లు, మేళాలు అన్నీ అయితే ఉన్నాయండి, అరేంజ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది.